15వ అవతారంలో ఆయన పరశురాముడుగా వచ్చినటువంటి శ్రీ మహావిష్ణువు క్షత్రియులందరినీ అంటే దుర్మార్గులైనటువంటి క్షత్రియులందరినీ కూడా సంహరించి ఈ భూమండలం చుట్టూ 21 మార్లు ప్రదక్షిణం చేసి ధాత్రిని క్షత్రియ హీనం గావించాడు అన్నారు. ఆ తర్వాత 16వ అవతారంలో ఆయనే శ్రీరాముడుగా వచ్చేసి గొప్ప గొప్ప కార్యాలన్నీ కూడా చేసి భగవంతుని యొక్క గొప్పతనాన్ని, నరుడు యొక్క గొప్పతనాన్ని లోకానికి చాటి చెప్పాడు. ఆ తర్వాత రాముడుగా వచ్చినటువంటి వాడు ఆ తర్వాత కృష్ణుడుగా బలరాముడుగా ఎలా వచ్చాడయ్య అంటే ఆయనే కృష్ణ ద్వైపాయనుడుగా ద్వాపరయుగ ప్రారంభంలో వచ్చాడు. వచ్చి కలివిడిగా ఉన్నటువంటి వేదాలన్నింటినీ కూడా అల్ప ప్రజ్ఞులైనటువంటి బ్రాహ్మణుల కోసం అని చెప్పేసి 4 శాఖలుగా విభజించాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం అని చెప్పేసి ఆయనే ఆ తర్వాత వచ్చేసి బలరాముడుగా వచ్చాడు. బలరాముడుగా వచ్చిన తర్వాత మరి ఒక అవతారంలో 19వ అవతారంలో కృష్ణ పరమాత్ముడుగా వచ్చి కేవలం లీలామానుష వేషధారిగా భూమి మీద అంతా కూడా నడయాడాడు అన్నాడు. మరి 20వ అవతారంలో మధ్యగయా ప్రాంతంలో బుద్ధుడుగా వచ్చేసి అందరినీ కూడా ఇబ్బంది పెట్టకుండా ఈ లోకంలో సత్యము, అహింస అలాంటివి ఎలాంటివి ఉంటాయని చెప్పేసి ఆ విధంగా చెప్పి అందరినీ సమ్మోహనం చేశాడు. చిట్ట చివర 21వ అవతారంలో కలియుగ అంతములో క్షుద్రులైనటువంటి నీచులైనటువంటి రాజులందరినీ కూడా క్షత్రియులందరినీ కూడా సంహరించి ధాత్రిని క్షత్రియ హీనము గావించేసి కలియుగానికి అంతం పలుకుతాడయ్యా. ఇది భగవంతుని యొక్క దివ్యమైనటువంటి 21 అవతారాలు అని చెప్పేసి సాక్షాత్తుగా సూతుడు సవనకాది మహర్షులకు చెప్పారు. చెప్పి మరొక్క మాట కూడా చెప్పారు, నాయనలారా ఇంత అద్భుతమైనటువంటి భగవంతుని యొక్క 21 అవతారములు, ఈ 21 అవతారములను ఎవడైనా సరే ఉదయము కానీ సాయంకాలం కానీ ప్రతిరోజు కేవలం విన్న కారణం చేతనే వాడు సంసారం అనేటువంటి యొక్క ఊబిలో ఇరుక్కుని పోకుండా ఆవు దూడ యొక్క గిట్టను దాటినంత సులభంగా సంసార జలధి నుంచి తరించవచ్చు అని చెప్పేసి మొట్టమొదటిగా భాగవతాన్ని చెప్పడానికి ముందు మొట్టమొదటిగా భగవంతుని యొక్క అవతారాల గురించి సూతుడు చెప్పారు. కాబట్టి మనమందరం కూడా భగవంతుని యొక్క 21 అవతారాలను ప్రతిరోజు వినేటువంటి ప్రయత్నం చేయండి. ఈ సంసారంలో కలిగినటువంటి చిక్కులన్నింటి నుంచి సులభంగా తరించండి అని చెప్పేసి సూతుడు చెప్పాడు. కావుననే ఈ యొక్క సంసారం నుంచి ఎలా బయటపడతామంటే సరసింబాసిన 1000 కాలువల యోజన్ విష్ణునందయిక శ్రీకర ప్రకటావతారముల సంఖ్యాతంబులు అంటాడు. ఒకచోట గొప్ప సరస్సు ఉంటుంది. ఆ సరస్సులో ఉన్నటువంటి పెద్ద సరస్సులో నీళ్ళన్నీ అన్ని మార్గాల నుంచి బయటికి వెళ్ళిపోతుంటుంది పిల్ల కాలువలుగా. కానీ సరస్సు అక్కడనే ఉంటుంది. శ్రీ మహావిష్ణువు కూడా పెద్ద సరస్సు, ఆయన వైకుంఠంలో ఉంటాడు. ఆ వైకుంఠంలో నుంచి అనేక రూపాలలో యుగ యుగమున పుట్టికాసు ఉద్యల్లీలన్ భగవంతుడైనటువంటి విష్ణువు తన యొక్క భక్తులకు ఏదైనా బాధ కలిగితే చూడలేక ఆ యుగము ఈ యుగమని ఆలోచించకుండా ఆ అవతారము ఈ అవతారం అని ఆలోచించకుండా అన్ని అవతారాలు తీసుకొని భక్తులను కాపాడుతాడని సూతుడు సవనకాది మహర్షులకు తెలియజేశారు. హరి ఓం తత్సతు.